ఫ్రెండ్స్, ఇక్కడ చూసినట్లయితే ఈ తోరణం 60 అడుగులది. ఇందులో 1 2 3 4 5 6 7 8 9 ఒక 10 అడుగులది. ఇది షాప్లో తీసుకున్నారు. 11 12 అడుగులు వర్క్ అవుతుంది. ఇందులో 12 దగ్గర నుంచి మిగతావి ఉన్నాయి చూసారా, ఇవేమీ వర్క్ అవ్వట్లేదు. ఇది నా దగ్గర కంప్లైంట్ కానీ వచ్చింది. దీన్ని వాళ్ళకి చేసి వాళ్ళనమాట కస్టమర్కి. చూసారు కదా, ఇక్కడైతే కొన్ని వస్తున్నాయి, 12 లైన్లు వస్తున్నాయి. మిగతా 48 లైన్లు రావట్లేదు. దీన్ని చేసిన తర్వాత మళ్ళీ చూపిస్తాను. ఇప్పుడైతే చూసారు కదా, ఇలా దానికి కావాల్సిన టేపులు ఈ దండ ఒకటి మధ్యలో ఏమన్నా పోతే వేయడానికి డేటా వైర్ మీకు ఐడియా ఉంది కదా. ఈ ట్యాగ్లు మొత్తం చేసిన తర్వాత మళ్ళీ చూపిస్తాను మీకు. సో ఈ వీడియో తోరణం అనేది కంప్లైంట్ చూసి చూపిస్తాను ఎక్కడ ఆగింది అనేది మళ్ళీ. ఓకేనా? మీరు తోరణం రిపేర్ చేసుకోవాలంటే ఈ వీడియో బాగా ఉపయోగపడుద్ది. స్కిప్ చేయకుండా చూసుకోవడానికి అయితే మీరు ట్రై చేయండి. ఫ్రెండ్స్, ఇది స్టార్టింగ్ లైన్. కౌంట్ చేద్దాం. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 ఇక్కడ వరకు వస్తుంది బాగానే. ఇక్కడ కూడా చూశాను, ఇక్కడ క్లియర్గానే ఉంది. దీని తర్వాత పైన ఏం జరిగిందో చూద్దాం. చూడండి, నేను ఇక్కడ కదిపాను కదా, ఇక్కడ కదపంగానే కొన్ని ఆన్ అయినాయి మళ్ళీ. కానీ డిజైన్స్ అనేది రన్ అవ్వట్లేదు. అక్కడ డే టైం కాబట్టి లైటింగ్ మీకు కొంచెం డల్గా అనిపించవచ్చు. ఇటు చూస్తే డిజైన్ చేంజ్ అవుతుంది. ఇటు చేంజ్ అవ్వాలి. అలాగే ఇటు అనేది ఎలిగా అలా ఉండిపోయింది. ఇక్కడ సో కంప్లైంట్ ఏదో ఉందో చూద్దాం. ఈ షాప్ వాళ్ళు టేపులు కూడా చేయరు అన్నమాట. వాళ్ళు డేటా వేరు ఊడిపోయింది. చూడండి, ఇది డేటా వేరు. కంప్లీట్ బ్లాక్ వాడారు వీళ్ళు డేటాకి. మామూలుగా మనం గ్రీన్ వాడతాం. నేనైతే గ్రీన్ వాడతాను, వీళ్ళు బ్లాక్ వాడారు. కట్ అయిందని కలెక్షన్ ఇద్దాం. ఇట్లా ఏంటంటే క్వాలిటీ కూడా అంత ఎల్ఈడి ఏదైతే ఉందో అది అంత సూపర్ కంపెనీ ఏం కావు ఇవి. నేను చెప్తా ఉంటాను కదా, బ్లూ వాడొద్దు అని. ఇవి చూడండి ఎలా అయిపోయినాయి. ఇది యాక్చువల్గా వచ్చి బ్లూ కలర్. అది వీళ్ళు వాడిన దాని మీద ఎలా అయిపోయింది అనమాట. చూసారు కదా, తోరణం పాతది. ఇక్కడ మటుకే రన్నింగ్ అవుతుంది. నెక్స్ట్ దాని పక్క లైన్ వచ్చి ఇది ఏం లేదు. సో ఇక్కడ నుంచి ఆగిపోయి ఉన్నాయి. ఈ డేటా వైర్ అనేది ఇక్కడ ఊడిపోయింది. బాగా టైట్ పెట్టేశారు. ప్రస్తుతానికి సాల్వింగ్ చేయట్లేదు. ఇప్పుడు ఇటు చూడండి, ఇక్కడ దాకా అయితే దాని తర్వాత ఇక్కడ ఇచ్చాం మనం.
ఈ 2 లైన్లు మళ్ళీ డిజైన్ వస్తుంది, ఇక్కడ రావట్లేదు. ఇన్ని లూపింగ్ చేశారు అన్నమాట. ఇక్కడ నుంచి దీనికి రావాల్సింది ఇది పని చేయట్లేదు, దీని పక్కన దాన్ని తీస్తారు. ఇక్కడ నుంచి అటు డిజైన్స్ కొన్ని రన్ అవుతుంది. ఇక్కడ మీకు క్లియర్గా లేదు కానీ కొన్ని రన్ అవుతుంది. దీన్ని మార్చాలి, దీన్ని పక్కన పడుతుంది, తర్వాత మార్చుకుందాం. చుట్టాకి ఈజీగా ఉంటుంది కానీ తోరణం అనేది వాడుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా వాడుకోవాలి. నెక్స్ట్ ఇక్కడే ఉంటుంది షాపులో వాళ్ళు తక్కువ చేస్తున్నారు. ఎక్సెప్షన్ అనేది చేశారు, పెంచారు దీన్ని. ఇక్కడ లోపింగ్ చేసిందని మళ్ళీ జాయిన్ చేస్తాను. ఇప్పుడు చూడండి మళ్ళీ డిజైన్ అనేది కొన్ని మారుతున్నాయి కానీ క్లియర్గా మారుతుంది. ఈ సరిగ్గా వరకు ఆవట్లేదు అసలు. ఇది ఎందుకు కొనాలో నాకు అర్థం కాదు. ఇదిగోండి మెయిన్ నేను చెప్పాను, ఇవి చూడండి ఇక్కడ మైనస్ వేరు, ఇది ఒకటి కట్ అయిపోయింది. ఎక్కడి నుంచి మళ్ళీ ఆగిపోయింది కంటిన్యూ. ఇది మార్చుకోవాలి. అంటే ఇక్కడ ఒకటి సెకండ్ లైన్ వస్తుంది, థర్డ్ ఇక్కడ నుంచి పెట్టేది అనమాట. ఇంకా ఇందులో ఎందుకు కంపెనీలో చూడాలంటే చాలా లైన్ పెట్టి డిజైన్ అనేది ఇటు ఆగింది కదా. ఫార్మల్గా ఆగింది. ముందు దీన్ని లూపింగ్ చేసుకున్నాను మనం. దీన్ని కూడా తీసేద్దాం, ఇది ఎలాగో మార్చాలి కాబట్టి. చూడండి ఇటైతే డిజైన్ ఏం మార్చలేదు కదా. ఇది ఎందువల్ల వచ్చేది, ఇక్కడ వరకు వర్కింగ్లో ఉంది. లూపింగ్ పని చేయకపోతే నెక్స్ట్ వచ్చేసరికి ఇది ఒకటి వర్క్ అవ్వట్లా. గవర్నమెంట్ కంప్లైంట్ చేసుకునే వరకు ఇదే గుర్తుపెట్టుకోవాల్సి. ఇది ఎప్పుడు ప్లస్ మైనస్ ఒకేసారి కట్ చేయండి. పవర్ ఆన్లో ఉన్న ప్లస్ మైనస్ కట్ చేస్తే ఒకసారి ఐసీ బోర్డు అనేది పోయింది. ఇది ఒకసారి డేటా కట్ చేస్తాను. రెండు లైన్లు పోయింది. ఓకేనా, దీనికి డేటా ఇటు నుంచి అటు పాస్ కావట్లేదు కాబట్టి ఇక్కడ ఆగింది, కట్ అయింది అనమాట. ఈ డేటా నుంచి తీసుకుంది ఏంటంటే ఇక్కడ ఇది మార్చేయాలి కార్నర్. షాప్ వాళ్ళు చేసింది తక్కువగా ఎందుకు ఇస్తారంటే, దీన్ని చూస్తే మీకు అర్థమైంది. ఇక్కడ వాళ్ళు ఇచ్చిన టేప్, బ్లూ టేప్ అంతా వాళ్ళు వాడింది అనమాట.
ఈ డేటా చూసారా, నేను పెట్టిన డేటా ఇక్కడ అయింది. ఈ డేటా ఇటు వచ్చినట్టయితే మీకు ఇప్పుడు మారిపోయింది, కలిగి చూపిస్తుంది. చేంజ్ అవుతుంది కదా, ఇప్పటివరకు అయితే 2 లైన్లు పోయింది. ఆ 2 అలా ఉంచేసాను. ఈ కంప్లైంట్ అనేది పూర్తిగా క్లియర్ చేసుకున్నాక దాని వరకు స్టార్ట్ చేస్తాను. ఇప్పుడు నాకు ఎక్కడ దాకా వచ్చిందండి, ఇక్కడ వరకు వచ్చింది. మిడిల్లో ఇస్తారు వాళ్ళు ఎక్కువ ప్లస్ మైనస్. నేను ఇక్కడే చెప్తాను, ఎందుకంటే 2 వైపులా సమానంగా వెళ్ళిద్దాను మన కవర్ అనేది. కవర్ అనేది 2 వైపులా సమానంగా వెళ్ళిద్ది. ఇలా ఉంటుంది. సెంటర్లో మనం ఎస్ఎంబిఎస్ ఎక్కడ పెట్టాలి, నేను స్టార్టింగ్ పాయింట్లో పెట్టాను. ఇక్కడ స్టార్టింగ్ పాయింట్ చూసుకుంటే స్టార్టింగ్లో ఉండిద్ది. ఇక్కడ సెంటర్లో దేనికైనా సరే మీరు 30 అడుగులు చేసినప్పుడు 15 మధ్యలో పెట్టుకోవాలి. ఆ 15 బట్టి 15 పాటు. వీడియోగ్రాఫర్ కొంచెం ఎక్స్పీరియన్స్ తక్కువ, ఇవ్వటి చేసేస్తుంది చూడమాట. ఫ్రెండ్స్ ఇక్కడ దాకా బాగానే వచ్చింది. ఇక్కడ నుంచి ఇవన్నీ కరెక్ట్గానే కవర్ అయినాయని ఈ లాస్ట్ వరకు వచ్చేసరికి చూడండి, ఇక్కడ ఈ బల్బు వరకు వస్తుంది. దాని కింద బల్బు ఉంది సార్, ఇది రావట్లేదు. ఇక్కడ ఏం జరిగిందండి, ఈ మెయిన్ వైర్ ఉంది చూసారా, కరెక్ట్గా ఇది లోపల పాయింట్లోకి కట్ అయిపోయింది. ఇక్కడ వాటర్ నిల్వ ఉండటం వల్ల ఏంటంటే వీళ్ళు వాడే లోపల గమ్ ఉంటుంది కదా, గమ్ అనేది ఒరిజినల్ కాదు. దానిలో వాటర్ వెళ్ళిపోయి డస్ట్ వచ్చి వైర్ కట్ అయ్యి బయటకు వస్తుంది. ఒరిజినల్ వాటికి అయితే ఇలా రావన్నమాట వైర్ బయటికి. ఈ రెడ్ వైర్ కనిపిస్తుంది కదా బయటికి ఎలా వచ్చేసిందో, ఇది డూప్లికేట్ గమ్. దాంట్లో కూడా డూప్లికేట్. దీనివల్ల చూడండి ఒక వైర్ కొట్టడం వల్ల ఇన్ని అయిపోయినాయి కదా ఫ్రెండ్స్. ఈ తోరణం రెడీ అయితే చేయడం జరిగింది. ఇవన్నీ మొత్తం డ్యామేజ్ అన్నమాట. ఈ తోరణం నాకైతే చాలా టైం పట్టింది. దీనిలో పోయినాయి 4, ఈ పోయిన దాంట్లో 4 అనమాట. అంటే 4 లైన్లు పోయింది. 1 2 3 4 ఈ 4 లైన్లు అనేవి పోయినాయి పూర్తిగా. ఆ 4 లైన్లు ఇంకా కింద డేటా వైర్లు ఎల్లో కలర్ టేప్ వాడాను నేను. అవన్నీ డేటా వైర్లు అన్నీ సరి చేయాల్సి వచ్చింది. ఈ దాంట్లో చాలా చండాలంగా ఉన్నాయి కంపెనీవి. మరి ఏం కంపెనీ వాడారో తెలియదు, కానీ నేను ఎంఎస్టీ అనుకుంటున్నాను. ఇవి ఎంఎస్టీతో తోరణం చేయొద్దని చెప్తున్నా కదా. నేను చేసింది కూడా ఇప్పుడు దీనికి వేసింది కూడా ఎంఎస్టీనే, ఓకేనా. ఎందుకంటే అందులో ఎంఎస్టీ ఉంది కాబట్టి దానిలో ఇదైతేనే సెట్ అయ్యింది. వేరేది వేస్తే మళ్ళీ బ్రైట్నెస్ తేడా వచ్చేసిద్ది, ఓకేనా. ఆ 4 లైన్లు ఇవి అన్నమాట. ఇది 1 2 3 4 ఈ 4 లైన్లు కొత్త అనేది వేయడం జరిగింది. సో ఇప్పుడు ఆన్ చేస్తా చూడండి. మీకు ఇందాక చూసారు కదా ఆన్ చేసినప్పుడు ఎలా ఉందో. ఇందాక మీకు ఎన్ని కనిపించినాయి, ఇప్పుడు చూడండి. బ్రైట్నెస్ పరంగా అయితే బాగానే ఉంది. లైట్ ఫ్రెండ్స్, మరి ఈ వీడియో ఎంతమందికి ఉపయోగపడిందో లైక్ చేయండి. అలాగే ఇప్పుడే కనుక మన ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.
మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. వాటి గురించి మళ్ళీ సపరేట్గా వీడియో చేస్తాను. కొంచెం లెంతీ అయింది వీడియో ఇదైతే. నేను ఇంత టైం పట్టిద్ది అనుకోలేదు, కాకపోతే క్లియర్గా చూపిద్దామనే ఉద్దేశంతో అలా చేశాను. ఇప్పటికైనా సరే మీరు తోరణం చేయాలంటే ఎంఎస్టీ దండలు కాకుండా మంచి దండలు తీసుకోండి, అమౌంట్ ఎక్కువైనా సరే. నాకు వాళ్ళ మీద కోపం ఏమి కాదు, ఏంటంటే మీరు ఇన్వెస్ట్ చేసే మనీ వేస్ట్ కాకుండా ఉంటుందని బడ్జెట్ ఎక్కువైనా సరే మంచి దండలు తీసుకోమంటున్నాను. సో ఈ వీడియో ఇప్పుడు దాకా మీకు చెప్పిందే నేను అర్థమైంది అనుకుంటున్నాను. మన వీడియోస్ స్టార్ట్ చేసి నేను ఛానల్లో 3 years అవుతుంది. లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి రీచ్ రావాలని కోరుకోండి.